గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దీని తర్వాతైనా మీకు అనిపించలేదా కొన్ని సినిమాకి నేను రాయగలను, లేదా స్టోరీ కాకపోయినా డైలాగ్స్ అని రాయగలను అని మిమ్మల్ని ఇన్వైట్ చేయడం కానీ, లేదా మీకు ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళడం కానీ జరిగిందండి? నాకు 4-5 అవకాశాలు వచ్చినాయండి. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ నన్ను కేకేశారు. వాళ్ళ రిస్ట్రిక్షన్స్లో నేను ప్రొడ్యూస్ చేయటం కష్టమైంది. సినిమా అనేది, నా నవల అనేది నేనే కింగ్. నేను ఏది రాస్తే అది వేయాల్సిందే, దాంట్లో ఉండాల్సిందే. కానీ సినిమా అంటే రైటరు మొట్టమొదటి కింగు, ఆ తర్వాత చపరాసి. ఎందుకని టీలు తెచ్చేవాడు కూడా దాని గురించి కామెంట్ చేస్తాడు. వాడి కామెంట్ని ప్రొడ్యూసర్ పట్టించుకుంటాడు, డైరెక్టర్ పట్టించుకుంటాడు. నన్ను 90 క్వశ్చన్స్ వేస్తారు. నేను ఈటీవీలో చక్రతీర్థం అని ఒక సీరియల్ చేశాను 10 years బ్యాక్. ఓకే. చచ్చి చెడి కష్టపడి ఒక షెడ్యూల్కి సరిపడా ఒక 8 ఎపిసోడ్స్కి సీన్స్ రాశాను. నాకు అనిపించింది, బాగా అనిపించింది. డైరెక్టర్కి బాగా అనిపించింది. ప్రొడ్యూసర్కి వినిపించాం, ఆ సీఈఓకి. బాగాలేదన్నాడు. మర్నాడు షెడ్యూల్ స్టార్ట్. షూటింగ్కి 6 జనాలు వచ్చేస్తారు. అసలు డైలాగ్స్ కాదు, అసలు 1 line ఆర్డరే అనేసాడు ఆయన. ఏం చేయాలి నేను? రాత్రంతా కూర్చుని ఈటీవీ ఆఫీస్లోనే కూర్చుని మళ్ళీ అనదర్ 8 episodes నేను సీన్స్ రాసి తెల్లారుజామున 6 ఫోన్ చేసి ఆయనకు వినిపించి ఆయన ఓకే అంటే by 8 o'clock నేను స్క్రిప్ట్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. అంత టెన్షన్ అవసరమా? సుఖంగా బతకాలి కదా మనిషి. ఎంత సంపాదించినా సుఖం లేకపోతే ఎట్లా? సో ఇది నన్ను సినిమాల్లోకి ఎంటర్ కానియకుండా అడ్డుకుంటోందని నా అభిప్రాయం. యాక్చువల్గా రాయకూడదు అని ఏమీ నేను కంకణం కట్టుకుని కూర్చోలా. కానీ నాకు వచ్చిన అవకాశాలు కొన్ని నాకు కంఫర్టబుల్గా లేవు. గుణశేఖర్ గారు రుద్రమదేవికి కేకేశారు. రుద్రమదేవి ఫస్ట్ డిస్కషన్స్లో నేనున్నా, బాగుంది, హ్యాపీ. ఆ తర్వాత ఆ డిస్కషన్స్ వాయిదా పడ్డాయి. తర్వాత రండి అన్నారు. నేను ఒకసారి వచ్చాను. అప్పటికి హైదరాబాద్లో మా రిలేటివ్స్ వీళ్ళందరూ అవుట్ ఆఫ్ స్టేషను. ఆయన కేకేసే టైంకి నేను వచ్చి నేను ఏదైనా హోటల్లో ఉండాలి. వాళ్ళు ఇచ్చేది ఎంత, నేను హోటల్లో ఉంటే నాకు అయ్యే ఖర్చు ఎంత. సో ఐ లెఫ్ట్. నేను వదిలేశాను ఆ అవకాశాన్ని. ఇట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్ నన్ను సినిమాల వైపు అడిగేయనిలా. పోనీ మీరు రాసిన కథకి మీరే డైరెక్ట్ చేస్తే ఎవరు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది కదా? డైరెక్షన్ వేరు, రాయటం వేరండి. రైటరు రీడర్ని స్వర్గంలోకి తీసుకెళ్ళగలడు, నరకంలోకి తీసుకెళ్ళగలడు. ఆ స్వర్గాన్ని నరకాన్ని విజువల్స్లో మిగతా వాళ్ళకి చూపించాలి అని అంటే రైటర్ వల్ల కాదు. నేను రాసింది చదువుతుంటే మీ కళ్ళ ముందర కదులుతాయి. కానీ కెమెరా ముందర కదలాలి అని అంటే ఆ టెక్నిక్ వేరు, ఆ టెక్నీషియన్ వేరు. అది ఒక డైరెక్టర్కే ఉంటుంది. అట్టా ఉన్నవాళ్లే డైరెక్టర్స్ అవుతారు. రైటర్స్ అందరూ డైరెక్టర్ కారేలు నా ఉద్దేశం. ఇప్పుడు ఫీల్డ్లో ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కడే రైటర్ డైరెక్టరు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కడే కాస్త టాప్లో ఉన్నాడు. మిగతా రైటర్స్ అందరూ డైరెక్ట్ చేసినా కూడా పెద్దగా ఈ పేరు రాలా. సో నేను రాయటం, నేను డైరెక్ట్ చేయటం ఒకటి, అది జరిగే పని కాదు. అప్పుడు అమావాస్య ఆదివారం అర్ధరాత్రి దయ్యాలు కాన్సెప్ట్. చిన్నపిల్లలు అందరం చేరేసేసి మాట్లాడుకుని, అమ్మో ఎక్కడికి వెళ్తాం, అట్ట వెళ్తాం, చాలా ప్రాబ్లము అని చెప్పేసేసి మా ఫ్రెండ్ ఒకటి నాతో పందెం వేశాడు, శ్మశానంలోకి వెళ్ళి రాగలవా? వెళ్తాను అని చెప్పన్నాను. మా ఊళ్ళో తోటల ఒల్లూరు ఏటిగట్టు అవతల రాణిగారి సమాధి, ఒల్లూరుని పరిపాలించిన ఈ జమీందారుల రాణిగారి సమాధి ఒకటి ఉండేది, చాలా దూరంలో శ్మశానం అది. దాంట్లో వీడు ఒక లెటర్ పెట్టి, నువ్వు అర్ధరాత్రి 12 వెళ్ళి తీసుకురా అన్నాడు. నేను వెళ్ళాను. ఆ లెటర్ తీసుకుని అక్కడే కూర్చున్నాను. ఏమన్నా కనపడుతుందేమో మాట్లాడదామని చెప్పేసి కనపడలా. ఈ సీక్వెన్స్ ఒకసారి నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. ఇదే సీను, నేను చెబుతాను వినండి. ఇదే సీక్వెన్సు త్రివిక్రమ్ శ్రీనివాసు నేను డిస్కస్ చేసుకున్నాను. చెప్పాడు ఆయన, ఇదే పద్ధతిలో ఇంటర్వ్యూ చేశాడు నన్ను 2 గంటలు కట్టి. ఇది చెప్పారు, అతడు సినిమాలో వచ్చేసింది.
మీకు అదే చెప్పే మీ- చేశారా? ఆ. అవును. మీ నేను ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే చాలా మేజర్ అమౌంట్ తీసుకుని ఉండేవాళ్ళు. అమౌంట్ కాదు మీరు అక్కడ ఎందుకు తీసుకోరన్నారు, వద్దన్నారు అసలు? కాదు అసలు. నేను వాడుకోనా అన్నాడు, వాడుకో అన్నాను, అయిపోయాయి. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అంటే ఒక మాట చెప్పంగానే డబ్బులు అడిగేస్తామా? మరి ఈ రోజు మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే కనుక నా కథని నువ్వు వాడుకుంటున్నావు కాబట్టి ఇంత ఇవ్వు అని ఖచ్చితంగా డిమాండ్ చేస్తుండేవాడు. వాళ్ళు మధుబాబు కాదుగా. మధుబాబుకి డబ్బులే కాదు ముఖ్యం, ఎంతో కొంత సోషల్ ఆ పరిచయాలు, ఉన్న పరిచయాలు ముఖ్యము.